వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉదయం 7 గంటలకు ఆయన నివాసంలోనే పోలీసులు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. తాడిపత్రి పోలీసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ వచ్చి వెంకటరెడ్డిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తాడిపత్రికి తరలిస్తున్నారు. అరెస్ట్ సమయంలో వెంకటరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను కూడా పోలీసులు బలవంతంగా లాగేసుకున్నారని చెప్తూ ఉన్నారు. కనీసం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయాలు కూడా తమకు చెప్పలేదని వెంకటరెడ్డి సతీమణి చెప్తూ ఉన్నారు. చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు. మా అందరి ఫోన్లు లాగేసుకొని కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆయన సతీమణి చెప్తున్నారు. అయితే ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు అన్న దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే ఇప్పుడు తాడిపత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీటీడీ పరకమాడి కేసులో కీలకంగా ఉన్న సతీష్ కుమార్ ఇటీవల రైలు పట్టాల దగ్గర పడి చనిపోయారు. అనుమానాస్పద మృతి. దీనిపైన దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయంలోనే అటు వైసీపీ టీడీపీ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ హత్య చేశారు అంటూ డైరెక్ట్ గా ఎలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందు నుంచే తెలుగుదేశం పార్టీ అటాక్ మొదలుపెట్టింది. దానికి ప్రతిగా వైఎస్ఆర్సీపీ కూడా గత విచారణ సందర్భంగా సతీష్ కుమార్ ను తీవ్రంగా వేధించారు. వైసీపీ నాయకుల పేర్లు చెప్పాల్సిందిగా వేధించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఈ పని చేసుకున్నాడు అంటూ వైసీపీ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఒక చోట కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆ వ్యవహారంలోనే ఈయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని ఒక ప్రచారం నడుస్తుంది. మరి అయితే దేని మీద అరెస్ట్ చేశారు అన్నది ఇంకా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు సతీష్ కుమార్ కు సంబంధించిన కేసును కూడా తాడిపత్రి పోలీసులే విచారణ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఒక్క కేసు వ్యవహారంలోనే వెంకటరెడ్డిని టార్గెట్ చేశారా అంటే చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ రాడార్ లో కారుమూరి వెంకటరెడ్డి అని ఆయన అయితే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. డిబేట్లలో, చర్చా కార్యక్రమాల్లో చాలా అగ్రెసివ్ గానే వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత చెప్పాలంటే తొలి నుంచి కూడా చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఇటీవలే కొన్ని నెలల క్రితం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు. నిత్యం ఏదో ఒక వేదిక మీద ప్రభుత్వాన్ని అయితే తీవ్ర స్థాయిలో ఎండగడుతూ వస్తున్నారు వెంకటరెడ్డి. సో మొత్తం ఎపిసోడ్ లో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు అవకాశం తీసుకొని అరెస్ట్ చేసి ఉంటారు అన్న అభిప్రాయాన్ని వైసీపీ వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు, నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సినంత తీవ్రమైన తప్పు ఆయన ఏం చేశారు అన్నది అయితే పోలీసులు చెప్పాలి. అయితే వెంకటరెడ్డి ఎంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆధారాలతో విమర్శనాత్మకంగానే మాట్లాడుతూ వచ్చారు. దాంతో ఎక్కడ దొరుకుతారా వెంకటరెడ్డి అని ఎదురు చూసిన ప్రభుత్వం, టీడీపీ పెద్దలు ఈరోజు ఏదో ఒక దాంట్లో అవకాశం తీసుకొని మొత్తానికైతే అరెస్ట్ చేశారు అన్నది ఒక అభిప్రాయం. పోలీసుల వేధింపుల కారణంగానే సతీష్ కుమార్ చనిపోయారు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అన్న వెంకటరెడ్డి వ్యాఖ్యల మీదే ఈ అరెస్ట్ జరిగి ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటువైపు నుంచి ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, పోస్ట్ మార్టం కూడా పూర్తి కాకముందే ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చంపించారు, భూమన కరుణాకర్ రెడ్డి చంపించారు అంటూ పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నారు. మరి ఆ ప్రచారాన్ని కూడా పోలీసులు అడ్డుకోవాలి కదా. అంటే ప్రభుత్వానికి తరఫున డ్యామేజ్ జరిగితే మాత్రమే పోలీసులు స్పందించి అరెస్టులు చేస్తారా? ఒక ప్రధాన ప్రతిపక్షం మీద ఎలాంటి ఆధారాలు లేకుండానే తీవ్ర స్థాయిలో ఇటువైపు నుంచి ఆరోపణలు జరుగుతున్నప్పుడు వాటిని కూడా అడ్డుకోవాలి కదా. ఆ ఆరోపణలు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి కదా. చట్టం అందరికీ సమానంగా పనిచేస్తూ ఉంటే, పోలీసులు అందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉంటే అటువైపు వారి మీద కూడా చర్యలు ఉండాలి కదా అన్న ప్రశ్న వస్తుంది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే అంత కరెక్ట్ గా పద్ధతిగా పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అధికార పార్టీకి ఎవరు అయితే ఎక్కువగా విమర్శలు చేస్తుంటారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా ఏదో విధంగా అణిచివేయాలన్న పద్ధతిలోనే వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. కానీ అటు ఇటు రెండు వైపులా జరుగుతున్న తప్పుల్ని కంట్రోల్ చేయాలి అన్న ఇదితో అయితే పోలీసులు కూడా పనిచేయడం లేదేమో అన్న విమర్శ అయితే బలంగా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం వెంకటరెడ్డి సత్యమణి గారు అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారు అని పోలీసుల్ని అడిగినప్పుడు ఇటీవల సిఐ సతీష్ కుమార్ చనిపోయారు కదా, ఆ అంశం మీద మీ భర్త ట్వీట్ చేశారు, ఆ అభియోగాల మీదే ఆరోపణల మీదే ఫిర్యాదు అందింది, అందుకే అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు అని వెంకటరెడ్డి సత్యమణి గారు అయితే చెప్తున్నారు. అంటే ఈ పరకామణి కేసులో చనిపోయిన సిఐ సతీష్ కుమార్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, పోలీసుల వేధింపుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అంటూ వెంకటరెడ్డి చేసిన ఆరోపణల మీదే ఈ అరెస్ట్ జరిగినట్టుగా స్పష్టమవుతోంది. మరి పోలీసుల నుంచి కూడా వివరాలు ఏమన్నా వస్తాయేమో చూడాలి.